అందరికీ నమస్కారం. నా పేరు రమ. శాడిస్ట్ మొగుడు 10వ భాగం. నువ్వు పడ్డ మానసిక శోభకి వాడికి తగిన బహుమతి ఇస్తాను. నువ్వు ఇప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నీ పక్కన నేనున్నాను స్వీట్ హార్ట్. నువ్వు ముందులా ఉండాలి. నీ అల్లరిని నేను చూడాలి. బృంద రానాన్ని కౌగిలించుకొని, మిత్ర బాగానే ఉంది కదూ, నా మీద నమ్మకం లేదా? అలాంటిదేం లేదు. తను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాల్సింది, కానీ ఇలా మంచం మీద పడి ఉందంటే అది నా వల్లే. తను కోలుకునే వరకు నాకు అపరాధ భావనగానే ఉంటుంది రానా. తన చికిత్స కోసం మిత్రని ఫారిన్ పంపాను. అజయ్తో పాటు తను నవ్వుతూ మన ముందుకు వస్తుంది. తన గురించి మర్చిపో. ఇక నన్ను గుర్తించు స్వీట్ హార్ట్. బృంద అంటే నేను మిమ్మల్ని చూసుకోవడం లేదా? రానా లేదు. నువ్వు ప్రేమగా నాకు దగ్గరై చాలా రోజులైంది. ఈ రోజుతో మన జీవితంలో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోయాయి కాబట్టి అని రానా బృందని అదో రకంగా చూస్తూ ఉన్నాడు. బృంద ఏంటి ఆగిపోయారు? మరి నీకు నేను చెప్పాలనుకున్నది తెలుసుగా, అందుకే ఆగిపోయాను అన్నాడు. బృంద సిగ్గుతో తలదించుకొని నేను స్నానం అని వెళ్ళేటప్పుడు రానా తనని మీదకు లాక్కొని మనిద్దరం కలిసి స్నానం చేద్దాం స్వీట్ హార్ట్ అని తన చెవిలో హస్కీగా చెప్పాడు రానా. బృంద రానా మీకు ఈ మధ్య బాగా అల్లరి ఎక్కువైపోతోంది. మీరు ఇలా ఉంటే రేపు మన పిల్లలు నీకన్నా అల్లరవుతారు. అప్పుడు వారిని నేను కంట్రోల్ చేయలేను అంటుంది. రానా నవ్వుతూ నువ్వు నన్నే కంట్రోల్ చేస్తున్నావు స్వీట్ హార్ట్. అలాంటిది మనకు పుట్టే పిల్లల్ని సులభంగా హ్యాండిల్ చేస్తావు. ఇప్పుడు మనం స్నానం చేయాలి అని తనని 2 చేతుల్లో ఎత్తుకొని బాత్రూంలోకి తీసుకెళ్లి షవర్ ఆన్ చేసి తనని ముద్దులతో ముంచెత్తుతూ ఇన్నాళ్ళు తమ జీవితంలో చోటు చేసుకున్న కష్టాలు అన్నీ మరిచి ప్రేమతో దగ్గరయ్యారు. రానా అలసిన బృందని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా తన పక్కన చేరి ఇద్దరికీ దుప్పటి కప్పి స్వీట్ హార్ట్ చాలా రోజుల తర్వాత మనసు శరీరం ప్రశాంతంగా ఉన్నాయి. నువ్వు ఇష్టంగా నాలో కలిసిపోతూ ఉంటే ఇంకా ఇంకా కావాలనిపిస్తోంది. నువ్వు అలసిపోయావని విశ్రాంతి ఇచ్చాను, కానీ నిన్ను వదలాలని మాత్రం అనిపించడం లేదు అన్నాడు. బృందకి రానా అలా తనతో ముందులా ఉండడం చాలా మంచిగా అనిపించింది. రానా మాట్లాడుతూ ఉండగా తన పెదవులు అందుకొని తన అంగీకారాన్ని తెలిపింది బృంద. అలా తనంతట తానుగా ముద్దు పెట్టడంతో అది ఎందుకో గుర్తించిన ఆ ముద్దును కొనసాగిస్తూ మరోసారి ప్రణయ యుద్ధానికి సిద్ధమయ్యారు ఇద్దరు. అలా వారిద్దరూ ఆ రోజు మొత్తం ప్రణయ యుద్ధంలో మునిగిపోయి అలసిన శరీరాలతో ఒకరినొకరు హత్తుకొని నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత రానా బృందని నిద్రలేపడం ఇష్టం లేక తను ఫ్రెష్ అయ్యి మంచి డ్రెస్అప్ అవుతూ ఉండగా బృందం మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. తన పక్కన రానా లేకపోవడం చూసి అయ్యో తన ఆఫీస్కి వెళ్ళే టైం అయింది, నేను ఇంకా పడుకునే ఉన్నానని టక్కున్న మంచం నుండి దిగి లేచి నిల్చుంది. రానా అప్పుడే డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకు వచ్చాడు. రానా తనని అలా చూసి విగ్రహంలో నిల్చుండిపోయాడు. బృంద తనని చూసి ఏంటలా బొమ్మలో నిల్చున్నారు అని అంది. రానాకి బృందను అలా చూస్తూ ఉంటే టెన్షన్గా ఉంది. బృంద ఎందుకు అలా చూస్తున్నారు అని అనుకుంటూ తనని తాను ఒకసారి చూసుకుంది. అంతే. అని గట్టిగా అరిచి వెంటనే మంచం మీదకి దూకి దుప్పటి కప్పుకొని సిగ్గుతో మొహాన్ని తన చేతుల్లో దాచుకుంది. రానా బృందని అలా చూసి పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చేరింది. తను బృంద దగ్గరకు వెళ్ళి తన చెవిలో స్వీట్ హార్ట్, నువ్వు ఇలా ఉచిత ప్రదర్శన చేస్తూ ఉంటే నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి చెప్పు? నిన్నంతా అలసిపోయావు, మరి ఇప్పుడు అంటే చాలా కష్టం. నేను ఇలా చూసి ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? నిజం చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది స్వీట్ హార్ట్ అని వెంటనే తన పెదవులు అందుకొని బృందకి ఊపిరాడనంతగా ఒక ముద్దిచ్చి తనివి తీరా ముద్దు పెట్టుకొని ఫాస్ట్గా గది నుండి బయటకు వెళ్ళాడు. వెళ్తూ నీ కోసం వేచి చూస్తూ ఉంటా, త్వరగా ఫ్రెష్ అయ్యి కిందకి రా అని వెళ్ళిపోయాడు. బృంద కూడా వెంటనే తేరుకొని వేగంగా స్నానం చేసి కిందకు వెళ్ళింది. బృందకి రానాని చూడాలంటే సిగ్గుగా అనిపించి తల కూడా ఎత్తకుండా రానాకి టిఫిన్ వడ్డిస్తోంది. తను కూడా రానా ఎదురుగా కూర్చొని తింటోంది, కానీ తను చూడడం లేదు. రానా స్వీట్ హార్ట్ మార్నింగ్ ముద్దు చాలా బాగుంది, రోజు ఇలా ట్రై చేద్దాం అని టిఫిన్ తిని బృంద నుదుటిన ముద్దు పెట్టి జాగ్రత్త అని ఆఫీస్కి వెళ్ళాడు. కారులో వెళ్తూ ఉండగా అమర్ రానాతో సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది, మేడం మీరు ఇలా నవ్వుతూ ఉండడం చూసి చాలా రోజులైంది, మీరెప్పుడు ఇలానే ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని అన్నాడు. రానా చిన్న చిరునవ్వు నవ్వి ఆఫీస్కి వెళ్ళాడు. బృంద ఉదయం జరిగేదంతా తలుచుకుంటూ ఉంది. అసలు నేను అలా ఎలా చూసుకోకుండా చేశాను అని తన ఆలోచనలో ఉండగా కాలింగ్ బెల్ మోగింది. లక్ష్మి వెళ్ళి తలుపు తెరిచింది. తన ముందు 3 అమ్మాయిలు ఉన్నారు. సార్ ముందే చెప్పడంతో వారిని ఇంట్లోకి రమ్మని సోఫాలో కూర్చోబెట్టి బృందకి చెప్పడానికి వెళ్ళింది లక్ష్మి. బృంద కిందకు వచ్చి అక్కడ ఉన్నవారిని చూసి సంతోషంగా కిందకు వెళ్ళి వారిని ముగ్గురిని కౌగిలించుకొని ఎలా ఉన్నారు మీరు అని అడిగింది. మేము బాగానే ఉన్నాం, మీరెలా ఉన్నారు అని అడిగారు అందరూ. బృంద ఏంటి మీరు అని అంటున్నారు? నేను మీ స్నేహితురాలిని, మీరు నన్ను అని పిలవకండి ప్లీజ్. నేను మీతో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో
అలానే ఉండండి. వాళ్ళు నవ్వుతూ సరే అన్నారు. బృంద మీకు రానా అంతా చెప్పానని చెప్పారు. మిత్ర కూడా తొందరలోనే మనతో ఉంటుంది. అలా స్నేహితులతో అమ్మ గురించి, ఆశ్రమం గురించి అక్కడ ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీరు వెంటనే నాకు చెప్పాలి. వాళ్ళు అక్కడ మొత్తం మారిపోయిందని, పిల్లలకి మంచి చదువు, టైంకి ఫుడ్ అంతా రానా సార్ చూసుకుంటున్నారని చెప్పారు. బృంద నువ్వు చాలా అదృష్టవంతురాలివి. భర్త నుండి అంత ప్రేమను పొందాలంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. అది నీకు దక్కింది. బృంద అవును మీరు చెప్పింది నిజమే. రానా లాంటి భర్త రావాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి. వారి మాటల్లో ఉండగానే లక్ష్మి వచ్చి మేడం భోజనం సిద్ధంగా ఉందని చెప్పింది. అందరూ లంచ్ చేసి మళ్ళీ మాటల్లో మునిగిపోయారు. అలా సాయంత్రం వరకు ఉండి వెళ్ళిపోయేటప్పుడు వారికి అక్కడున్న పిల్లలకు బహుమతులు ఇచ్చి పంపింది బృంద. ఆశ్రమంలో ఉన్న పిల్లలకు బట్టలు, బొమ్మలు, ఇంకా వారికి కావాల్సినవన్నీ కూడా తన స్నేహితులకి ఇచ్చి పంపుతూ ఉంటే వాళ్ళు రానా సార్ అన్ని ఏర్పాట్లు చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అన్నారు. నా సంతోషం కోసం ప్లీజ్ తీసుకొని వెళ్ళండి అని అంది బృంద. వాళ్ళు సరే అని ఇక మేము వెళ్తామని వెళ్తూ ఉండగా డ్రైవర్ మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు అని అంది. వాళ్ళు వెళ్తూ బృంద మేము నిన్న ఒకటి అడుగుతాం ఏమనుకో కదా అన్నారు. ఏమనుకోను కానీ అడగండి. సార్ ఆఫీస్లో బయట చాలా కోపంగా ఉన్నట్లు కనిపిస్తారు కదా, మరి నీతో ఎలా ఉంటాడు, మీ ఇద్దరు ఎలా ఉంటారో తెలుసుకోవాలనుంది అని అడిగింది. బృంద రానా పైకి అలా ఉన్న చాలా మంచి మనిషి, ఇక నాతో చాలా బాగుంటారంది. వారు అవునవును మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో అని చెప్పడానికి నీ మెడ మీద ఉన్న సార్ ఇచ్చిన ప్రేమ కానుక చూస్తుంటే తెలుస్తోంది బృంద. బృంద తన మెడ మీద చేయి వేసుకొని సిగ్గుతో రానా నిన్ను అని మనసులో తిట్టుకుంటూ ఉంది. వారు నువ్వు ఇలానే ఉండు, సార్ వచ్చే టైం అయింది, ఇక మేము వెళ్తామని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే రానా వచ్చాడు. బృంద సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది. రానా వచ్చిన విషయం కూడా తను గమనించలేదు. రానా బృంద ఒడిలో పడుకొని స్వీట్ హార్ట్ దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? బృంద మీరు ఎప్పుడు వచ్చారు? నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు కదా, అప్పుడే వచ్చాను. రానా తల నిమురుతూ మీరు చేసిన పనికి నా స్నేహితుల ముందు నాకు ఎంతగా ఎంబారసింగ్గా ఉందో తెలుసా? రానా తన ఒడిలో నుండి పైకి లేచి బృంద ముఖంలోకి చూస్తూ అవునా నేనేం చేశాను స్వీట్ హార్ట్ అని అన్నాడు. బృంద తన మెడపై ఉన్న గుర్తులను చూపిస్తూ చూడండి మీరు ఎలా చేశారో, కాబట్టి వాళ్ళు నన్ను నేర్పించారు తెలుసా అని చెప్తున్నా అంది. బృంద మెడ మీద తన పెదవులతో రాస్తూ అవునా స్వీట్ హార్ట్ అక్కడ అంత ఎరుపుగా అయింది, నేను దానికి మందు రాస్తానని తన నాలుకతో అక్కడ రాస్తూ ఉన్నాడు. బృంద రానాని తోసి సోఫాల నుండి లేచి అసలు మీరు ఏం చేస్తున్నారు రానా? లేచి నిల్చొని ఏంటి స్వీట్ హార్ట్ నువ్వే అన్నావు కదా, అందుకే అక్కడ మందు రాస్తున్నా అని అమాయకంగా ముఖం పెట్టి చెప్తున్నాడు. బృంద ఎంత బాగా నటిస్తున్నారు మీరు రానా అని అంటూ ఉండగా బృందని దగ్గరికి లాక్కొని నువ్వు ఇలా సిగ్గుపడుతూ ఉంటే నాకు అందుకే అలా అనిపించి నేను కూడా అలా చేశానన్నాడు. బృంద అందుకే అంటే ఎందుకు అంది. రానా బృందని ఎత్తుకొని తన గదికి తీసుకొని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టి తన హృదయం మీద పడుకొని ఎందుకు స్వీట్ హార్ట్ మీకు ఎప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నట్టున్నారు అని అంది. ఇంత అందమైన భార్య ఉంటే నేను కంట్రోల్లో ఉంటాను చెప్పు, అసలే నా భార్య అమాయకురాలు, అందుకే నేను కంట్రోల్లో ఉండాలంటే కష్టంగా ఉంది. బృంద మీరు వచ్చి ఫ్రెష్ అవ్వకుండా ఉన్నారు, ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. రానా బృందాన్ని కూడా ఎత్తుకొని పద ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదాం అని తను ఎంత చెప్తున్నా వినకుండా వాష్రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఇద్దరూ కూడా షవర్ ఆన్ చేసి తన పెదవులు బంధించాడు. 1 గంట తర్వాత బయటకు వచ్చి డ్రెస్ వేసుకొని కిందకి వెళ్ళి బృంద ఫుడ్ రెడీ చేస్తోంది. లక్ష్మి మేడం నేను చేస్తాను కదా అంది. బృంద ఈరోజు నేను చేస్తాను వంట, లక్ష్మి అన్నీ సిద్ధం చేయి అనేసరికి సరేనని బృందనే సిద్ధం చేస్తుంది. అలా హ్యాపీగా రోజులు గడిచిపోతున్నాయి. రానా బృందకి ఆశ్చర్యం కలిగించాలని క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశాడు. బృంద హ్యాపీగా రానాని కౌగిలించుకొని చాలా బాగుంది, నాకు చాలా నచ్చిందని రానాకి ముద్దు పెట్టింది. రానా ఏంటి స్వీట్ హార్ట్ నువ్వేనా ఇది, నీకు నువ్వుగా ముద్దు పెట్టావని ఆ ముద్దుని కొనసాగించాడు. కాసేపటికి వదిలి ఇద్దరు రాత్రి భోజనం చేసి ఆ రాత్రి ఎన్నో తీపి గుర్తులను సొంతం చేసుకున్నారు. ఆ రాత్రి తర్వాత వారి జీవితంలో సంతోషం దూరం అవుతుందని తెలియలేదు వారికి. ఆ మరుసటి రోజు నిద్రలేచిన బృంద పక్కన రానా కనిపించలేదు. టైం చూసి అయ్యో ఇంతసేపు ఎలా పడుకున్నాను నేను అని లేచి ఫ్రెష్ అయ్యి టేబుల్ మీద ఉన్న లెటర్ తీసి చదివింది. అందులో స్వీట్ హార్ట్ శుభోదయం, నాకు ఆఫీసులో ముఖ్యమైన సమావేశం ఉంది, అందుకే వెళ్తున్నా, సాయంత్రం వస్తానని రాసుంది. బృందకి రానా లేకపోవడంతో చాలా బోర్గా అనిపించింది. టిఫిన్ చేసిన తర్వాత కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి వామిటింగ్ అవుతున్నట్టు కూడా అనిపిస్తూ ఉండగా వాష్రూమ్కి వెళ్ళి వామిటింగ్ చేసేసుకుంది. రాత్రి కూడా ఆహారం వల్ల అనుకుంది తర్వాత ఏం తినాలని అనిపించకపోవడంతో జ్యూస్ తాగి పడుకుంది. లంచ్ టైంలో కూడా అలానే అనిపించడంతో తనకి ఎందుకో డౌట్గా అనిపించి హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్ తను అనుకున్నదే చెప్పడంతో బృందకి చాలా హ్యాపీగా అనిపించింది. తను వెంటనే రానాకు కాల్ చేసి విషయం చెప్పాలనుకుంది. కానీ ఇంత మంచి వార్త ఇలా కాదు, తనకి గుర్తుండిపోయేలా చెప్పాలని ఇంటికి వెళ్ళింది. డాక్టర్ తనని జాగ్రత్తగా ఉండాలని చెప్పి
ఇంతకు ముందులా 2 సార్లు గర్భస్రావం అయింది కాబట్టి ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తన గదిని అందంగా అలంకరించి రానాకు కాల్ చేసింది. ఆఫీస్లో ఉన్న తను బృంద చేయడంతో కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి స్వీట్ హార్ట్, ఏమైంది, నువ్వు బాగున్నావా అని ఆతృతగా అడిగాడు. హలో శ్రీవారు, నాకేం కాలేదు, నేను చాలా బాగున్నాను, మీతో మాట్లాడాలనిపించింది, అందుకే కాల్ చేశాను అంది బృంద. ఏంటి, ఎప్పుడు లేనిది ఈరోజు ఆఫీస్కి తమరు కాల్ చేశారు అంటేనే నాకేదో డౌట్గా ఉంది అనేసరికి, మీరు తొందరగా ఇంటికి రండి, మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటానంది. లేదు స్వీట్ హార్ట్, ఈరోజు ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది, నేను రావడానికి సమయం పడుతుంది అని అన్నాడు. బృంద, సరే నేను మీరు వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాను. వద్దు, నేను రావడానికి టైం పడుతుందని చెప్తున్నాను కదా, నువ్వు నా కోసం ఎందుకు ఎదురు చూడడం? లేదు, నేను చూస్తాను, మీకోసం మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సరే చెప్పు అన్నాడు. ఇలా ఫోన్లో కాదు, ఇంటికి వచ్చాక చెప్తాను, మీ పని పూర్తి చేసుకునే రండి. స్వీట్ హార్ట్, ఎందుకో నీ మాటల్లో సంతోషం కనిపిస్తోంది. అవును, విషయం తెలిస్తే మీరు కూడా నాకన్నా ఎక్కువగా సంతోషిస్తారు. ఓ స్వీట్ హార్ట్, నీ మాటల్లోనే తెలుస్తోంది నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో. నా ఈ సంతోషంలో మీరు కూడా భాగం కావాలని. అలాగే స్వీట్ హార్ట్, నీ కోరిక ప్రకారం నేను తొందరగానే వస్తాను, జాగ్రత్త అని కాల్ కట్ చేశాడు. ఎప్పుడూ ఆఫీస్కి కాల్ చేయని తను ఈరోజు ఏదో చెప్పాలని చేసిందంటే ఏదో ముఖ్యమైన విషయమే, తన సంతోషం బట్టి అది నేను కూడా సంతోషించే విషయమే అని అంటోంది. అది ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఆ తర్వాత తనకేదో గుర్తుకొచ్చిన వాడిలా వెంటనే బృందకు కాల్ చేసి స్వీట్ హార్ట్ అని పిలిచాడు. బృంద తన మాటల్లో తేడాన్ని కనిపెట్టి, మీకు తెలిసిపోయిందని నాకు అనిపిస్తోంది రానా, తను అనుకున్నది నిజమే అని తన కంట్లో నుండి నీళ్లు వచ్చాయి. నువ్వు తల్లివి కాబోతున్నావా అని అడిగాడు వణికే గొంతుతో. బృంద, రానా, నువ్వు అనుకున్నది నిజమే, ఇందాకే హాస్పిటల్కి వెళ్ళి నిర్ధారించుకున్నా, అక్కడే కాల్ చేయాలని అనుకున్నా, కానీ వీరింటికి వచ్చాక చెప్పాలని చెప్పలేదు. కానీ నేను ఈ సంతోషాన్ని పట్టలేకున్నా, మరి మన జీవితంలోకి మనం కోల్పోయిన వారు తిరిగి వస్తున్నారు. స్వీట్ హార్ట్, సరే నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఉద్రిక్తత చెందకు. నాకు నీ దగ్గరికి ఇప్పుడే రావాలనుంది, కానీ ఒక ముఖ్యమైన సమావేశం ఉంది, అందుకే నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా. రానా, మీ ఆనందం నాకు తెలుస్తోంది, కానీ మీ పని పూర్తి చేసుకుని రండి, నేను మీకు ఇష్టమైన ఆహారం తయారు చేస్తాను. సరే నేను ఇక ఉంటాను. రానాకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. 2 సార్లు తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు. మొదటిసారి నేనే చంపేశాను, రెండోసారి అని గట్టిగా కళ్ళు మూసుకొని జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకున్నాడు ఒకసారి. ఇంతలో అమర్ వచ్చి, సార్ మీటింగ్కి టైం అవుతోంది, అన్నీ రెడీగా ఉన్నాయి, మీకోసమే వెయిట్ చేస్తున్నారు అంతా అనేసరికి రానా ఓకే 2 నిమిషాల్లో వస్తానని ఫేస్ వాష్ చేసుకొని మీటింగ్కి వెళ్ళాడు. ఇంట్లో రానా కోసం అన్నీ సిద్ధం చేస్తోంది బృంద. రానాకి ఇష్టమైన వంటలన్నీ కూడా చేసి టేబుల్ మీద సర్ది తన కోసం హాల్లో వెయిట్ చేస్తూ ఉంది. సమయం 12 గంటలు అవుతుండగా తన కోటును చేతిలో పట్టుకొని వచ్చి సోఫాలో వాలిపోయాడు రానా. బృంద తన కోసం చూస్తూ డైనింగ్ టేబుల్ మీదే పడుకుంది. రానా తన దగ్గరకు వెళ్ళి స్వీట్ హార్ట్ అని తన తల నిమిరాడు. అప్పుడు మెలకు వచ్చినా కూడా రానా తనని గట్టిగా కౌగిలించుకొని హ్యాపీగా తన నుదుట ముద్దు పెట్టి, బాగా ఆలస్యమైంది అని అంది. మీటింగ్ ఇప్పుడే పూర్తయింది, సరే రండి, ఫ్రెష్ అయ్యి కొంచెం తిని విశ్రాంతి తీసుకోండి. రానా, సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తానని 10 నిమిషాలు ఫ్రెష్ అయ్యి వచ్చాడు రానా. బృంద తనకి కింద ఎక్కడా కనిపించలేదు. తన కోసం చుట్టూ చూశాడు. అక్కడ ఒక గుర్తు ఉంది, దాన్ని చూస్తూ అటుగా వెళ్తున్నాడు. ఒక రూమ్ ముందుకు వెళ్ళి ఆగాడు. వెళ్ళగా తలుపు తెరిచి వెళ్ళాడు. అక్కడ అంతా చీకటిగా ఉంది. రానా తన ఫోన్ టార్చ్ ఆన్ చేసి ఆ రూమ్లో తన లైట్లు ఆన్ చేశాడు. ఆ గదిని చూసి షాక్ అయ్యాడు. చాలా అంటే చాలా అందంగా అలంకరించి ఉంది ఆ గది. రానా నోటి నుండి మాటలు రావడం లేదు. బృంద కోసం చూశాడు, తను ఎక్కడా కనిపించలేదు. స్వీట్ హార్ట్ అని గది మొత్తం చూశాడు. అక్కడ ఒక పక్కన బొమ్మల మధ్యన ఒక బొమ్మగా ఉంది తను. చుట్టూ బొమ్మలు, మధ్యలో తను. చాలా బాగున్నావు అని అనుకోకుండా ఉండలేకపోయాడు రానా. తన చేయి పట్టుకొని తనను పైకి లేపి తన కళ్ళలోకి చూస్తూ, ఏంటి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు అని అడిగాడు. బృంద అన్నీ తెలిసి కూడా ఎందుకలా అడుగుతున్నారు అని అడిగింది రానాని. నేను ఫోన్లో అంతా చెప్పాను కదా మీకు. మరి ఏంటి ఇంకా, ఇది నన్ను ఆట పట్టించాలని చేస్తున్నారా రానా అని అడిగింది. నీ నోటి వెంట వినాలని ఉంది అని అన్నాడు రానా. బృంద రానాని కౌగిలించుకొని, నాకెంత హ్యాపీగా ఉందో నేను మాటల్లో చెప్పలేను రానా, చెప్పాను కదా నీ నోటి వెంట వినాలి అని. ఆలస్యం చేయకు స్వీట్ హార్ట్ అన్నాడు. బాగా ఆకలిగా ఉంది అన్నాడు. బృంద వెంటనే, అయ్యో క్షమించండి, ఈ విషయంలో పడి మీ ఆకలి గురించి మర్చిపోయాను, సరే ముందు తినండి తర్వాత మాట్లాడుకుందాం అని తను చేయి పట్టుకొని తీసుకువెళ్తుంటే రానా, లేదు నువ్వు ముందు విషయం చెప్పాలి అని అన్నావు కదా, అదేంటో చెప్పు, అప్పటి వరకు నేను ఇక్కడి నుండి రాను అని బెడ్ మీద కూర్చున్నాడు. బృంద సరే అని రానా దగ్గరికి వెళ్ళి తన చేతిని తీసుకొని తన కడుపు మీద పెట్టుకొని, మీరు తండ్రి కాబోతున్నారని చెప్పింది. రానా చాలా ఆనందపడతాడు అనుకుంది, కానీ తన ఫేస్లో ఎటువంటి మార్పు లేదు. బృంద రానా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని, మీకు హ్యాపీగా లేదా అని అడిగింది. రానా, అలాంటిదేం లేదు, నీ మొహంలో
ఆనందాన్ని చూస్తున్నా. సరే పద డిన్నర్ చేద్దాం, నువ్వు కూడా నా కోసం నిరీక్షిస్తూ ఏం తినలేదు కదా, పద ఇద్దరూ కలిసి భోజనం చేద్దాం, ఈ టైం ఇలా తినకుండా ఉంటే ఎలా చెప్పు అని తనని గది నుండి తీసుకొని వెళ్ళాడు. బృంద ఏదో ఆలోచిస్తూ ఉండడంతో మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు, ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు రానా. బృంద అలకగా నేను మీకోసం ఇంత కష్టపడి గది డెకరేట్ చేస్తే కనీసం మీరు ఒక్క మాట కూడా బాగుందని చెప్పలేదు రానా అని అంది బృంద. రానా నవ్వుతూ క్షమించు స్వీట్ హార్ట్, చాలా బాగా అలంకరణ చేశావు, నిజంగా చాలా బాగుంది అని అన్నాడు. బృంద నవ్వుతూ అమ్మయ్య మీకు నచ్చింది కదా, అది చాలు, మీకు నచ్చలేదేమో అందుకే ఏం మాట్లాడకుండా ఉన్నారేమో అనుకున్నా. స్వీట్ హార్ట్ ఈరోజు ఆఫీస్లో చాలా పని ఉంది, ఒక ప్రాజెక్ట్ మన కంపెనీకి ఓకే అయ్యింది, దాన్ని ఎలా అయినా పూర్తి చేయాలి, అది చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్, దాని ఆలోచనలోనే ఉన్నా, ఆ ప్రాజెక్ట్ మీరు ఖచ్చితంగా పూర్తి చేస్తారు రానా, ఆ నమ్మకం నాకు ఉంది. తినడం అయిపోవడంతో పదండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని ఇద్దరు గదికి వెళ్ళి పడుకున్నారు. రానా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, కానీ బృందకి నిద్ర రావడం లేదు. ఎందుకు తన పక్కన ఉన్న మనిషి రానానా కాదా అన్నట్టుగా అనిపిస్తోంది. మనసంతా గందరగోళంగా, ఏదోలా గొంతు అర్థం కావడం లేదు. తను ఫోన్ మాట్లాడినప్పుడు తన గొంతులో వినిపించిన ఆనందం ఇప్పుడు తన కళల్లో కనిపించలేదు. ఏదో జరిగింది, నా దగ్గర దాస్తున్నారు, ఏం అడగాలి, తనని ఒకవేళ అడిగినా చెప్తారని నేను అనుకోవడం లేదు. ఈరోజు తన మాట, తన చూపు అంతా కూడా తేడాగా ఉంది. నిజంగా ఆఫీసులో పని వల్లే అలా ఉంటున్నారా? బృంద అలా ఆలోచిస్తూనే తెల్లవాళ్ళు జామున నిద్రపోయింది. తన పక్కన పడుకున్న రానా నిద్రలేచి బృందను చూసి నవ్వుతూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. తను ఇంకా నిద్రపోతూ ఉండడంతో రానా కిందకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి లక్ష్మి మేడం లేచిన తర్వాత తనకు సమయానికి ఆహారం ఇవ్వాలి, తనని జాగ్రత్తగా చూసుకోవాలని ఆఫీస్కి వెళ్ళాడు. బృంద కాస్త ఆలస్యంగా లేచి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళింది. లక్ష్మి తనకి బ్రేక్ఫాస్ట్ పెడుతూ మేడం సార్ ఆఫీస్కి వెళ్తూ మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని సమయానికి ఆహారం పెట్టమని చెప్పి వెళ్ళారు. బృంద తింటూ నేనే అనవసరంగా ఏదో అనుకున్నా, నా గురించి చాలా ఆలోచిస్తున్నారు, ఆఫీస్లో ఒత్తిడి వల్ల తను నిన్న అలా ఉన్నారేమో, నేనే తప్పుగా ఆలోచించాను, ఇంకెప్పుడు అలా చేయకూడదని అనుకుంది. రానా ఆఫీస్లో తన క్యాబిన్కి వెళ్ళి ఎవరూ రాకుండా తలుపులు లాక్ చేసి తన మొబైల్లో వీడియో కాల్ చేసి తన ఎదురుగా ఉన్న మనిషిని చూస్తూ నవ్వుతూ శుభోదయం రానా ప్రతాప్ వర్మ, ఎలా ఉన్నావు, నా సామ్రాజ్యంలో నీకు అందవలసిన సేవలన్నీ కూడా నీకు టైంకి అందుతున్నాయా అనుకుంటున్నాను, అయినా ఏంటి రానా మరీ అంత తొందర నీకు, బృంద ఇప్పుడు కడుపుతో ఉంది, ఈ విషయం నీకు తెలిసే ఉంటుంది కదా, మరి నాకు చెప్పాలి కదా, నిన్న తన ముందు నీలా నటించడానికి ఎంత కష్టపడ్డానో, ఇంటికి వెళ్ళగానే తను నా నిద్ర ముద్దు పెట్టి నన్ను కౌగిలించుకుంది, అబ్బా నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది, కానీ అంత అందంగా రెడీ అయ్యి తను అలా నా ముందు ఉంటే ఎలా చెప్పు, అయినా నేను చెప్పేది ఏముంది, అంతా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా అని అన్నాడు. కదా ఇంకా ఉంది. ఇంతకీ ఇతనెవరు, రానా వేషంలో వచ్చిన ఈ నకిలీ రానా ఎవరు, రానాని ఇతను కిడ్నాప్ చేశాడని తన దగ్గర ఉన్నదని నకిలీ రానా అని బృంద తెలుసుకుంటుందా, రానా ఇక్కడి నుంచి తప్పించుకొని బృందని తన భార్య నుండి కాపాడుకుంటాడా లేదా, వీళ్ళిద్దరి జీవితాల్లో ఏం జరగబోతుంది, మూడోసారి ప్రెగ్నెంట్ అయిన బృంద ఈసారైనా తనకు తన బిడ్డకు ఏం కాకుండా రానా కాపాడుకోగలుగుతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ కథ మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.